అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనలిటికల్ సర్జన్ ఎట్ ది యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. మరి మన యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్ యొక్క థర్డ్ ఎపిసోడ్ ఈరోజు. దీంట్లో ఏం జరిగిందంటే, ఒక ఇద్దరు పేషెంట్స్ అన్నమాట, దాదాపు ఏజ్ కూడా 36 years ఏజ్ అన్నమాట. వారిద్దరికి సేమ్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి, మంట, బ్లీడింగ్, కాన్స్టిపేషన్ ఇవి ఉన్నాయన్నమాట. ఇద్దరికి ఎగ్జామినేషన్ చేస్తే సేమ్ డయాగ్నోసిస్ ఉంది. ఏంటంటే ఇద్దరికి ఫిషర్ ఉంది, ఇద్దరికి లార్జ్ సెంటినల్ పైల్ మాస్ ఉంది, లోపల హైపర్ట్రోపిడ్ యానల్ పాపిల్లే కూడా ఉందన్నమాట. మరి ఇద్దరు కూడా ఒకే రోజు సేమ్ సర్జికల్ ప్రొసీజర్ని నేనే చేయడం జరిగింది. మనం చేసిన తర్వాత ఇద్దరికి పోస్ట్ ఆపరేటివ్ ప్రాపర్గా ఇన్స్ట్రక్షన్స్ని ఒకేసారి కూర్చోబెట్టి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఒక 15 days తర్వాత ఆ ఫాలోఅప్కి ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరిలో ఫస్ట్ పేషెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఏంటంటే ఆయనకి ఉన్న కంప్లైంట్స్ అన్నీ దాదాపు 90% తగ్గిపోవడము, ఈవెన్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఆ సర్జికల్ సైట్ కూడా కంప్లీట్గా 90% హీల్ అయిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. మరి సెకండ్ పేషెంట్ ఏంటంటే ఆయనకి కంప్లైంట్స్ ఇంకా అలాగే ఉండడము, తర్వాత ఎగ్జామినేషన్ చూస్తే వూండ్ అనేది ఇంకా హీల్ కాకుండా ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఇదే యూనిక్ కంప్లైంట్ అనమాట. ఏంటంటే ఒక పేషెంట్కి కంప్లీట్గా రిలీఫ్ ఉండడం, ఇంకో పేషెంట్కి ఇంకంప్లీట్గా రిలీఫ్ ఉండడం. ఎప్పుడైతే సేమ్ డిసీజ్ ఉండి, సేమ్ డయాగ్నోసిస్ ఉండి, సేమ్ డేలో సేమ్ సర్జన్ సేమ్ సర్జరీ చేసిన తర్వాత కూడా మరి ఒకరికి ఏమో బాగుండడం, ఒకరికి బాగా ఉండకుండా ఉండడం అనేది యూనిక్ కంప్లైంట్ అనమాట. మరి ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు? ఫస్ట్ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వారికి పోస్ట్ ఆపరేటివ్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ను ప్రాపర్గా ఫాలో కావడం జరిగింది. అదేంటంటే అసలు ఒక 15 days వరకు ఎలాంటి డ్రైవ్ చేయకూడదు, లాంగ్ జర్నీస్ చేయకుండా ఉండడము, హెవీ మీల్స్ తీసుకోకుండా ఉండడము, పోస్ట్ ఆపరేటివ్ వూండ్ని బాగా రెగ్యులర్గా డ్రెస్సింగ్, యాంటీసెప్టిక్ డ్రెస్సింగ్ చేయడం కానీ, సిజ్ బాత్ చేయడం కానీ, తర్వాత ఇచ్చిన మెడిసిన్ని ప్రాపర్ టైంలో తీసుకోవడము, నిద్ర కూడా ప్రాపర్గా ఉండడం అనేది ఇన్స్ట్రక్షన్ని వాడు ప్రాపర్గా ఫాలో అయ్యిండు. మరి సెకండ్ పేషెంట్ ఏంటంటే ఇంట్లో ఫైనాన్షియల్ కండిషన్, ఇతరత్ర కండిషన్ వల్ల ఆయన ఏం చేశారంటే 4th day నుంచి అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రైవ్స్ చేయడం కానీ, తర్వాత హెవీగా కొంచెం లిఫ్ట్ చేయడం కానీ, తర్వాత పోస్ట్ ఆపరేటివ్ మెడిసిన్స్ని అప్పుడప్పుడు స్కిప్ చేయడం కానీ, తర్వాత వూండ్ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో దాన్ని రెగ్యులర్గా ప్రాపర్గా చేసుకోకుండా ఉండడం కానీ, తర్వాత ఈయనకి నేను నార్మల్గా ఏం చెప్తా ఉంటాను, సర్జరీ చేసిన తర్వాత ఇలాంటి బైక్స్ నడపకూడదు అని చెప్తా ఉంటాను. మరి సార్ బైక్ నడపద్దు అని ఈయన ఏం చేశారంటే నడవడం స్టార్ట్ పెట్టాడు. మరి ఈయన ఇంటి నుంచి ఆఫీస్కి దాదాపు 5 kilometers ఉంటుంది. ఈయన ఏం చేశారు, నడవడం స్టార్ట్ పెట్టాడు. అంటే పొద్దున 5 kilometers, రాత్రి 5 kilometers, దాదాపు రోజుకి 10 kilometers కన్నా ఎక్కువ నడవడం స్టార్ట్ పెట్టాడు. ఈ అన్ని కారణాల వల్ల ఏం జరిగింది, మనకు వూండ్ పైన ఏదైతే సర్జరీ సైట్ ఉంటుందో దానిపైన రిపీటెడ్గా మైనర్ ట్రామా జరిగిందనమాట. మైనర్ అంటే చిన్న చిన్న దెబ్బలు తగ్గడం వల్ల ఏమవుతుంది, పుండు అనేది మానదు. నార్మల్గానే మనకు ఎక్కడైనా పుండు ఉన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం కొడతా ఉంటే ఏమవుతుంది, పుండు మానదు కదా. అదేవిధంగా ఇవన్నీ యాక్టివిటీస్ చేయడం వల్ల వూండ్ పైన రిపీటెడ్గా ట్రామా జరగడము, తర్వాత డ్రైవ్ చేయడము, తర్వాత హెవీ లిఫ్ట్ చేయడం వల్ల మన పొట్ట పైన ప్రెషర్ అంతా డైరెక్ట్గా మన మలద్వారం పైన పడుతుంది. దీనివల్ల కూడా ఆయనకి పుండు మానకుండా ఉన్నది. దాంతోపాటు నార్మల్గానే సర్జరీ చేసిన తర్వాత కాన్స్టిపేషన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే మనం మెడిసిన్స్ ఇవ్వడం కానీ, డైట్ని ప్రాపర్ డైట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ, నిద్ర బాగుండాలని ఇన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది, కాన్స్టిపేషన్ ఇంకా పెరుగుతుంది. ఇంకా పెరిగినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ స్ట్రెయిన్ చేయడం వల్ల మళ్ళీ ఆపరేటెడ్ సైడ్ పైన ఎక్కువ ప్రెషర్ పడి నొప్పి, మంట అనేది ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. మరి ఇదండి ఈ 2 పేషెంట్లలో జరిగిన విషయం. మీరు కూడా సర్జరీ చేసిన తర్వాత డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్ని ప్రాపర్గా ఫాలో కాలేదనుకోండి, ఈ సెకండ్ పేషెంట్ లాగా మీరు కూడా ప్రాబ్లంలో ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. ఇదండి మరి యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ యొక్క 3వ ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎపిసోడ్లో. థ్యాంక్ యూ సో మచ్.